కనవాలే ఇక్కడ ప్రాంత ప్రజలు ఎందుకు కనవాలే ఈ నర్సాపూర్ ప్రాంతం ఎందుకు కనవాలేదు ఇక్కడ పరిస్థితులు ఎందుకు కనవాలేవో నేను ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మేము రాజకీయ కోణం మేము కూడా ఆడావిడిగా పెట్టవచ్చు. ఇవన్నీ పేపర్లు కూడా మా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసి డైవర్ట్ చేసి ప్రజల నుంచి లబ్ధి పొందాలనే ఆతృత కంటే ఎక్కువ నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయి, ఒక శాసనసభ్యురాలుగా ఉన్నావు. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ వాళ్ళతో అందరితో కలిసిమెలిసి నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి మరి అందరినీ కూడా భాగస్వాములను చేసి ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉన్నారు వాళ్ళని కూడా సోదర భావంతో సోదరిమణి భావంతో మరి ఇన్వాల్వ్ చేసుకొని ఒక మంచి పెద్ద ఆలోచనతో చేయాల్సింది పోయి ప్రతిదానికి హడావిడి చేస్తారు. ఎందుకు చేస్తున్నామో మీ వాళ్ళ అర్థమైతలేదు. ప్రజలు కూడా చూస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీడియా మిత్రులారా, మీకు తెలియంది కాదు, ఇది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. 31/10/2015 నాడే ఈ ప్యారానగర్ ఈ నల్లవెల్లి ఫారెస్ట్ లో గట్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది 152 ఎకరాలను ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మరి తహసీల్దార్ జిన్నారం, అప్పుడు జిన్నారం తహసీల్దార్, ఇప్పుడు గుమ్మడిదల తహసీల్దార్, వాళ్ళు 152 ఎకరాలు జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి పంచనామా పేపర్ ఇది అందరూ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. ఎక్కడ కూడా ఎవరికైనా లభ్యమందుతుంది. 2015 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి 2వ సంవత్సరంలో ఇది అక్షరాల 152 ఎకరాలు డంపియాడికి ఇచ్చారు. దీనికి సాక్షులు పంచులు అందరూ ఉన్నారు. ఈ పేపర్ ఇది ప్రభుత్వం అందరి అధికారుల దగ్గర ఉన్నది. ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఆ తర్వాత ఈ 152 ఎకరాలు లోపల ఉన్నది. మరి ఆ ప్రాంతానికి పోవాలంటే మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి పోవాలంటే దాదాపు 1 ఎకరా 23 గుంటల భూమి రోడ్డు కొరకు అవసరం ఉంది, ఫారెస్ట్ భూమి అవసరం ఉంది. మీకు అందరికి తెలుసు, ఫారెస్ట్కి వెళ్ళి రోడ్ వేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ దాకా పోవాలి. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఇక్కడ లోకల్ అథారిటీలు, ఇక్కడ ఉన్న డిస్టిక్ లెవెల్ కమిటీలు అన్ని రిఫర్ చేసి ఆ తర్వాత దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఫారెస్ట్ భూములలో రోడ్లు వేయాలంటే మన ప్రాంతంలో ఫారెస్ట్ ఉంది కాబట్టి మన ప్రాంతంలో చాలా మందికి తెలుసు ఫారెస్ట్ భూములకి రోడ్ వేయాలంటే. దానికి సంబంధించింది కూడా దాదాపు 2021 స్టార్ట్ అయింది. దీనికి సంబంధించింది ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లను కూడా కొంతమందిని ఈ కమిటీలో వేసిరు. మన జిల్లా మొత్తం డిస్టిక్ లెవెల్ కమిటీ వేసిరు. ఆ కమిటీలో వేసి దాని వాళ్ళు రికమెండ్ చేసారు ఈ రోడ్డు మనం ఇవ్వాలి, ఈ రోడ్డు డంప్యార్డ్కి అవసరం ఉన్నదని చెప్తే ఆ రోజు అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ ఉన్నాడు, తర్వాత డిస్టిక్ పంచాయత్ సెక్రటరీ ఏదైతే డిపిఓ ఉన్నాడో 3 మెంబర్లను వేసారు. ఆ రోజు ఒక్కొక్క సర్పంచ్ గుమ్మడి, అప్పుడు చీక్మద్దూరు సర్పంచ్, మరి వీరన్నగూడెం